guys, welcome back. Actually ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుంది. yes నేను ఒక బ్యాగ్ లగేజ్ తో ఇండియా వెళ్తున్నాను అండ్ ఈ బ్యాగ్ కూడా ఫుల్ 23 kgs లేదు, ఇంకా తక్కువ లగేజ్ తో వెళ్తున్నాను. సో కాస్ట్లీ ట్రిప్ అని ఎందుకు వెళ్తున్నా అంటే అసలు మేము ఇప్పుడు ఇండియా వెళ్ళే మెయిన్ రీజన్ వచ్చి అమ్ముకి హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తున్నాం ఇండియాలో. సో బేసిక్గా ఫ్యామిలీ అందరితో కలిసి చేసుకోవాలని అందరికీ ఉంటుంది కదా అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్ అంటే. సో మేము కూడా అట్లాగే ఇండియాలో ఫ్యామిలీ అందరితోటి సెలబ్రేట్ చేసుకోవాలి అని వెళ్తున్నాము. సో యాక్చువల్లీ హాఫ్ సారీ ఫంక్షన్తో పాటు ఇంకొక పెళ్ళి కూడా ఉంది ఫ్యామిలీలో. సో అది మెయిన్ రీజన్ వెళ్ళడానికి. సో ఎలా వెళ్తున్నాం కదా అని చెప్పి హాఫ్ సారీ ఫంక్షన్ కూడా చేస్తున్నాము. సో హాఫ్ సారీ ఫంక్షన్కి వెళ్తున్నాం, పెళ్ళికి వెళ్తున్నాం అంటే చాలా లగేజ్తో వెళ్ళాలి బేసిక్గా. కానీ నేను ఓన్లీ ఒక్క సూట్ కేస్ లగేజ్తో ఎలా వెళ్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఏమేమి తీసుకెళ్తున్నాను ఇండియాకి, నెసెసరీ థింగ్స్ ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను మైకెల్ కోర్స్లో. సో మీరు మాల్ది వీడియో, నేను షాపింగ్ వీడియో చేశాను ఆల్రెడీ, అది ఆల్రెడీ ఉంది చూడండి. సో ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. డే 1 షాపింగ్లో నాకేం నచ్చలేదు, డే 2 మేసిస్కి వెళ్ళాను. సో ఈ బ్యాగ్ వచ్చి మేసిస్లో తీసుకున్నాను. ఇది వచ్చి ప్రైస్, ఒరిజినల్ ప్రైస్ వచ్చి $358 ఉంది. దానిపైన నాకు 40% ఆఫ్లో $214కి వచ్చింది ఇది. సో యా దిస్ ఇస్ ద బ్యాగ్, గ్రీన్ బ్యాగ్. జస్ట్ ఒక టోట్ బ్యాగ్ తీసుకున్నాను. ఏదైనా ఇంపార్టెంట్ స్టఫ్ ఉంటే ఈ జిప్లో పెట్టేసుకోవచ్చు. అండ్ అవుట్ సైడ్ 2 పాకెట్స్ జిప్స్ లేకుండా వచ్చాయి. సో దట్స్ అబౌట్ ద బ్యాగ్. అండ్ కమింగ్ టు ద లగేజ్, నేను ఏమేమి తీసుకెళ్తున్నాను అంటే బేసిక్గా ఫస్ట్ పైనుంచి వస్తాను 1 by 1. ఇది వచ్చి మగ్గం వర్క్ బ్లౌజ్, మిర్రర్ వర్క్ది. సో ఇదంతా మిర్రర్స్ వచ్చాయి మల్టీ కలర్లో. సో ఇది ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే అక్కడ మా మమ్మీ శారీ ఏమైనా, మా మమ్మీ దగ్గర కూడా మంచి కలెక్షన్ ఆఫ్ శారీస్ ఉంటుంది. సో ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలాంటిది మల్టీ కలర్ వచ్చింది గోల్డ్ మీద పెట్టుకుంటే నాకు ఏదైనా అవసరమైనప్పుడు మా మమ్మీ శారీ కావాలన్నా నేను యూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఇలా ఉంది ఫుల్ మిర్రర్ వర్క్ తోటి. నేను యాక్చువల్లీ తర్వాత నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ ఒక వీడియో చేస్తాను, బట్ జస్ట్ ఇప్పుడు పైన చూపిస్తాను. సో ఈ బ్లౌజ్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక చుడీదార్ సెట్. ఇది వచ్చి నేను ఇక్కడే తీసుకున్నాను యూఎస్లోనే, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో ఇది ఒక 3 piece డ్రెస్ సెట్ విత్ ప్యాంట్, చున్నీ అండ్ టాప్. ఇది ఒక డ్రెస్ తీసుకెళ్తున్నాను. ఇది కూడా వచ్చి ఒక 3 piece సెట్. సో ఇది ఒకటి తీసుకెళ్తున్నాను. ఇది కూడా విత్ ప్యాంట్, దుపటా అండ్ డ్రెస్. హాట్ పింక్కి వైట్ కలర్ ఫుల్ పర్ల్ వర్క్ వచ్చింది. ఇది కూడా సేమ్ ఈ బ్లూ డ్రెస్ తీసుకున్న పేజ్లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక బ్లాక్ బ్లౌజ్ తీసుకెళ్తున్నాను. ఇది కూడా బ్లాక్ రా సిల్క్ బ్లౌజ్ మీద సింపుల్ వర్క్ వచ్చింది. ఇట్లాగా హ్యాండ్స్కి కొంచెం వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలా వర్క్ వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా ఇట్లా చిన్నది నెక్ ఇక్కడ వర్క్ ఇచ్చారు. సో ఇదొక బ్లౌజ్. ఇదేంటంటే దీని మీద మనకి గోల్డ్, కాపర్ అండ్ సిల్వర్ మూడిటికి సెట్ అవుతుంది. ఏ జరీ ఉన్నా అంటే మనకి గోల్డ్ జరీ ఉన్నా, కాపర్ జరీ ఉన్నా, సిల్వర్ జరీ ఉన్నా కానీ ఈ బ్లౌజ్ సెట్ అయ్యేలాగా నేను స్టిచ్ చేయించుకున్నాను విత్ 3 colors ఆఫ్ మగ్గం వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదొక ప్యూర్ పటోలా శారీ, రాజ్కోట్ పటోలా శారీ. ఇది నేను ఇప్పటిదాకా యూస్ చేయలేదు. సో ఇది ఒకటి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మాకు ఇప్పుడు అమ్ము ఫంక్షన్కి హల్దీ ఈవెంట్ ఉంది అండ్ మెయిన్ ఫంక్షన్ ఈవెంట్ ఉంది అండ్ ఫోటోషూట్ ఉంది. సో దానికోసం బట్టలన్నీ అక్కడ కస్టమైజేషన్ అయిపోతూ ఉంది ఆల్రెడీ. నేను మొత్తం ఆన్లైన్ షాపింగ్ చేసేసాను. మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ అండ్ వాట్సాప్లో నేను ఒక ఆవిడ దగ్గర కొంటాను యూజువల్గా క్లోత్స్ అన్నీ. సో నేను తన దగ్గరే తీసుకున్నాను మొత్తం. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసే నా శారీస్ అన్నీ కూడా నేను తన దగ్గరే పర్చేస్ చేస్తాను. ఆల్మోస్ట్ 8 years నుంచి కొంటున్నాను. అండ్ ఈ రాజ్కోట్ పటోలా శారీకి వచ్చి ఈ వైట్ బ్లౌజ్ చేయించుకున్నాను నేను. అండ్ ఇందులో వచ్చిన బ్లౌజ్ కూడా రెడ్ది చేయించాను. బట్ అదేంటంటే ఫంక్షన్స్కి అంత గ్రాండ్ లుక్ ఉండదు కాబట్టి ఈ వైట్ బ్లౌజ్ నేను ఇది తీసుకెళ్తున్నాను. ఇది కూడా ఈ శారీ కోసమే చేయించాను. సో ఇది కూడా మల్టీ కలర్ వర్క్ వస్తుంది. సో అంటే ఈ శారీలో ఉన్న థీమ్ తీసుకొని బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్ అట్లాగా మల్టిపుల్ కలర్స్ వేసి చేశారు. సో ఇది కూడా నేను చాలా శారీస్కి యూస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చి ఇది ఈ శారీ అండ్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక మామూలు నా రెగ్యులర్గా యూస్ చేసుకునే నేను ఒక వాట్ డు వి సే డ్రెస్ ఆర్ టాప్. ఇది వచ్చి బీబాలో తీసుకున్నా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు ఉంటుందని ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ అట్లాగే ఇది కూడా ఒకటి, ఇది నేను స్టిచ్ చేయించుకున్నదే కలంకారీది. సో ఇది అండ్ దీంతోపాటు ఒక లెగ్గిన్, బ్లాక్ లెగ్గిన్. సో ఇది ఒక డ్రెస్ పెట్టుకున్నాను. ఇది 3/4 డ్రెస్ వస్తుంది, మనకి నీ లెంత్ వరకు ఉంటుంది. అండ్ ఇది ఒకటి పెట్టుకున్నాను. ఈ 2 బ్యాగ్స్ ఇవి ఏమున్నాయో నేను మళ్ళీ చెప్తాను. ఇది ఒక బ్యాగ్ అండ్ ఇది ఒక బ్యాగ్, ఇవి నేను చూపిస్తాను ఏమున్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చి శారీస్కి శారీ పెట్టికోట్స్ కావాలి కదా, నేను మళ్ళీ స్టిచ్ చేయించకుండా సో కొన్ని బేసిక్ శారీస్కి నేను ఇట్లా పెట్టేసుకున్నాను. రెడ్, పింక్, గ్రీన్, క్రీమ్ కలర్, yellow కలర్, ఇది వచ్చి ఒక టర్క్వాయిస్ బ్లూ. నేను ఇప్పుడు చేయించుకునే శారీస్లో ఈ కలర్ శారీ ఒకటి ఉంది, సో ఇది కూడా పెట్టుకున్నాను. అండ్ ఒక బ్లాక్. సో ఈ శారీ పెట్టికోట్స్ అన్నీ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక పైతాని శారీ, ఇది ఆల్రెడీ నేను ఇక్కడ యూస్ చేశాను. సో ఇదొకటి అండ్ దీని బ్లౌజ్ ఒకటి తీసుకెళ్తున్నాను. పైతాని శారీ అండ్ బ్లౌజ్, ఇది ఇండియా వెళ్ళి ఐరన్ చేయించుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది. సో ఇదొక శారీ, ఈ బ్లౌజ్కి గోల్డ్ జర్దోసి వర్క్ వచ్చింది. యాజ్ ఐ సెడ్ నేను మళ్ళీ పైతాని శారీస్ కలెక్షన్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ నేను తర్వాత చూపిస్తాను. సో ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ పైన చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి నా పట్టు శారీస్ కలెక్షన్ వీడియోలో చూపించాను, ఆనియన్ పింక్ కలర్ పట్టు శారీ. సో అది అండ్ దాని బ్లౌజ్, ఇవి 2 పెట్టుకుంటున్నాను. ఇది యూజ్ చేయలేదు ఇప్పటివరకు శారీ. సో ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు ఇండియాలో ఫంక్షన్స్కి ఒక ఫంక్షన్కి ఈ శారీ అయిపోతుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక శారీ పెట్టుకున్నాను. ఇది వచ్చి గద్వాల్ శారీ విత్ సిల్వర్ జరీ. అండ్ దానికి బ్లౌజ్ వచ్చి ఇదైతే చాలా చాలా బాగుంది అసలు, వర్క్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ కానీ. ఐ జస్ట్ లవ్ దిస్. ఇదేంటంటే నేను బ్లౌజ్ అంతా ఇంకా వర్క్ ఏం చేయించలేదు, జస్ట్ చిన్న బుటాస్ వేయించి ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటే హైలైట్ చేశాను. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెయిర్ ఇట్లా లీవ్ చేసుకుంటా కాబట్టి నాకు వెనక వర్క్ ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అందుకని దీనికి హ్యాండ్స్ ఒక్కటే హైలైట్ చేశాను. సో ఇది ఒక శారీ తీసుకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నా పెన్ కలంకారీ శారీ. సో ఇది కూడా నేను పట్టు శారీస్ వీడియోలో చేశాను, పట్టు శారీస్ కలెక్షన్. అండ్ ఈ శారీ అండ్ ఆ శారీ బ్లౌజ్ పెట్టుకున్నాను. అండ్ మీరు చూడకపోతే ఇంకా పట్టు శారీస్ కలెక్షన్ వీడియోలో చూడండి. ఇది శారీ ఇలా ఉంటుంది, ప్యూర్ పెన్ కలంకారీ శారీ, పెన్ కలంకారీ కంచి పట్టు శారీ. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చి ఫైనల్గా ఈ డ్రెస్ ఒకటి పెట్టుకున్నాను. ఇది కూడా 3 పీస్ సెట్, ఫ్లోరల్ డ్రెస్. ఫస్ట్ చూపించిన డ్రెస్సెస్తోనే పర్చేస్ చేశాను ఇది కూడా. సో ఇదొక డ్రెస్ పెట్టుకున్నాను. అండ్ ఈ బ్యాగ్లో ఏమున్నాయి అంటే మీరు ఇక్కడ చూస్తే తాజ్మహల్ జెమ్స్. నేను నా బీడ్స్ కలెక్షన్ వీడియో చేశాను ఆల్రెడీ, ఛానల్లో ఉంది చూడండి కావాలంటే. సో ఆ బీడ్స్ అన్నీ ఇప్పుడు ఇండియా తీసుకెళ్తున్నాను. సో జస్ట్ ఎ గ్లిమ్స్, ఇలా అన్ని పౌచెస్లో పెట్టుకొని, వాళ్ళే ఇచ్చారు పౌచెస్ అన్నీ. సో ఆ పౌచెస్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాను బీడ్స్ అన్నీ. సో ఇవి ఇంతవరకు నా ప్యాకింగ్. సో ఇంకా వీటిల్లో వచ్చి ఏమున్నాయి అంటే ఈ రెడ్ బ్యాగ్స్లో చూపిస్తా అని చెప్పా కదా. సో ఈ రెడ్ బ్యాగ్స్లో వచ్చి ఇందులో వచ్చి నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా ఇందులో పెట్టుకున్నాను. సో ఇట్లా బాక్సెస్గా పెట్టుకొని నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. సో ఇట్లాగనమాట బాక్సెస్లో పెట్టుకొని ఈ బ్యాగ్లో పెట్టేశాను మిస్ప్లేస్ అవ్వకుండా. సో ఇవన్నీ చాలా మిస్లెనియస్ స్టఫ్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ అన్నీ ఇట్లాగా, చిన్న చిన్నవి నెక్లెస్ సెట్స్ సింపుల్ ఫంక్షన్స్కి, అంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇదంతా గోల్డ్ కాదు. ఇదొక సెట్ పెట్టుకున్నాను, బ్లాక్ బీడ్స్ విత్, ఇదంతా సిల్వర్ సెట్, సిల్వర్ జ్యువెలరీ ఇది, బుట్టలు, పెండెంట్ అండ్ బ్లాక్ బీడ్స్ది.
ఇది యాక్చువల్లీ బ్లాక్ బీడ్స్ వచ్చి ఇది వచ్చి ఇది గోల్డ్ది, దానికి నేను సిల్వర్ పెండెంట్ అండ్ సిల్వర్ బుట్టలు పేరప్ చేసుకున్నాను. సో అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను. అవన్నీ నేను తర్వాత జ్యువెలరీ కలెక్షన్ ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇది వచ్చి నా స్వరోస్కి బ్రేస్లెట్ అండ్ స్వరోస్కి పెండెంట్ ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చి నా రామ్ పరివార్ విత్ గ్రీన్ బీడ్స్. సో ఇది నేను యాక్చువల్లీ బీడ్స్ కలెక్షన్ వీడియోలో చూపించడం మర్చిపోయాను. నేను నెక్స్ట్ ఎప్పుడైనా పేరప్ చేసినప్పుడు చెప్తాను. అండ్ ఇవి వచ్చి దీంట్లో కొన్ని నెక్ సెట్స్, హెవీ నెక్ సెట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. ఎందుకంటే చెక్ ఇన్ లగేజ్లో మనం గోల్డ్ జ్యువెలరీ పెట్టకూడదు. సో అందుకని చెప్పి నేను ఇవి ఇట్లా సపరేట్గా ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తుంటే గుర్తొచ్చింది, ఇందులో నుంచి నేను ఈ బ్లాక్ బీడ్స్ది తీసేస్తాను, ఉంచను గోల్డ్ది. యా, సో ఇవన్నీ మళ్ళీ ఎలా ఆర్గనైజ్ చేయాలో చూసుకోవాలి. మొన్న కూర్చొని కొంతసేపు ప్యాక్ చేశాను. సో యా, ఆల్ డన్. సో బేసికల్లీ ఇదొక బ్యాగ్. ఇవి వచ్చి నేను ఎస్టే లాడర్ మేకప్ ప్రోడక్ట్స్ది ఒక వీడియో చేశాను. సో ఈ బ్యాగ్ వచ్చి నాకు ఈ ఇయర్ కొన్న ఎస్టే లాడర్ ప్రోడక్ట్స్తో వచ్చిన బ్యాగ్. అండ్ ఈ బ్యాగ్ వచ్చి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో కొన్న ఎస్టే లాడర్ ప్రోడక్ట్స్ బ్యాగ్ ఇది. సో నాకు ఈ బ్యాగ్స్ ఇలా చక్కగా ట్రావెల్ టైంలో చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇది వచ్చి నా మేకప్ స్టఫ్ అంతా ఇందులో ఉన్నాయి, మేకప్ అండ్ స్కిన్ కేర్. బేసిక్గా ఫస్ట్ జిప్లో వచ్చి అన్నీ లిప్స్టిక్, ఐ షాడో, ఐ లైనర్, మస్కారా, ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనకి ఈ చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఇందులో పెట్టుకున్నాను. అండ్ మీకు డీటెయిల్డ్గా ఇట్లాగా మేకప్ ప్రోడక్ట్స్ నేను ఏమేమి యూజ్ చేస్తాను అనే వీడియో కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి, నేను మళ్ళీ ఇంకొకసారి చేస్తాను మీకోసం అది డీటెయిల్గా. నేను వచ్చి నా దగ్గర బల్క్ అమౌంట్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్స్ ఉండవు. నేను ఒకసారి కొన్నాను అంటే అది కంప్లీట్గా యూజ్ చేస్తాను. యూజ్ చేసిన దాకా అది మళ్ళీ నేను ఇంకొకటి కొన్ను. కానీ ఇప్పుడు నేను ఎందుకు కొన్నాను, ఇవన్నీ కొత్తవి ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే ఐ నో ఐ విల్ యూజ్ ఆల్ దీస్. నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను ఇవన్నీ. అండ్ నాకు ఆల్మోస్ట్ 8 to 10 ఫంక్షన్స్ ఉంటాయి నేను వెళ్ళే 3 weeks టైం పీరియడ్లో. సో అందుకోసం నాకు అన్ని ఫంక్షన్స్కి నేనే వేసుకుంటాను మేకప్. ఈవెన్ మా మెయిన్ ఫంక్షన్కి కూడా నేనే వేసుకుంటాను. ఓన్లీ హెయిర్ స్టైల్కే బయట వాళ్ళని పిలుస్తాను. సో అందుకని చెప్పి నేను ఈ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకున్నాను. ఇవి వచ్చి నాది యాజ్ యూజువల్ నేను రోజు యూజ్ చేసే సీరం, ఐ క్రీమ్, అట్లాగా ఇది ఐ షాడోస్, ఇది వచ్చి స్ట్రోబ్ క్రీమ్ మ్యాక్ది, ఇలాగా కొన్ని ఐటమ్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను అన్న ఐటమ్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చి ఎస్టే లాడర్ది ఫౌండేషన్. అండ్ ఇది వచ్చి బేర్ మినరల్స్ది లైట్ ఫౌండేషన్ కావాలి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాను. ఇది వచ్చి కాంప్లెక్షన్ రెస్క్యూ టింటెడ్ మాయిశ్చరైజర్. ఇది బేసిక్గా దీన్ని నేను ఫౌండేషన్ కన్నా కానీ మాయిశ్చరైజింగ్ టింటెడ్ మాయిశ్చరైజర్ అని చెప్తాను. నా షేడ్ వచ్చి బ్యాంబూ 5.5. అండ్ ఈ ప్యాక్ మొత్తంలో నాకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ది ఈ ఫౌండేషన్ ఒక్కటి పడింది. ఇది వచ్చి ఎస్టే లాడర్ వాళ్ళ రీన్యూట్రివ్ అని చెప్పి ఈ ఫౌండేషన్ ఒక్కటి $155 పడింది. సో యా, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. నాకు ఒక 2-3 years వాడతాను అండ్ అయిపోయే వరకు నేను మళ్ళీ ఇంకొకటి కొనను. సో అలాగా ఇంకేమున్నాయి బాక్స్లో, యా అంతే, చిన్న చిన్న మాయిశ్చరైజర్స్. ఇవేంటంటే నాకు ఎస్టే లాడర్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని శాంపుల్స్ ఇస్తారు, అవి కూడా నాకు వాడేస్తాను నేను. సో వై టు బై అగైన్ అంటే అవి ఉన్నప్పుడు అవి కూడా వాడొచ్చు కదా. అండ్ ట్రావెల్కి మనకి హ్యాండ్ బ్యాగ్లో వాటిల్లో చక్కగా చిన్న సైజ్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చి ఫేస్ వాష్. సో మీరు ఈ అన్బాక్సింగ్ చూస్తే మీకు తెలుస్తుంది, ఈ ఎస్టే లాడర్ అన్బాక్సింగ్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. ఇది కూడా అంతే, ఎస్టే లాడర్ రీన్యూట్రివ్ది మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇది చాలా బాగుంటుంది. యా, సో బేసికల్లీ దట్స్ మై ప్యాకింగ్. మీకు ఇంకా ఇట్లాగా మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ ఒకసారి డీటెయిల్డ్గా చూడాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఇండియా వెళ్ళిన తర్వాత కూడా ఒకరోజు కూర్చొని మీకోసం ఇదంతా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. యాక్చువల్లీ నా ఫేస్ అంతా టయర్డ్గా ఉంది అండ్ ఎక్కువ షాపింగ్ ఏం లేదు కాబట్టి సో నేను ఓన్లీ ఒక 2 days షాపింగ్కి వెళ్ళాను. ప్యాకింగ్ కూడా పెద్ద ఏం లేదు, ఇదంతా నాకు చాలా క్విక్గా అయిపోయింది ప్యాకింగ్ అంతా. సో కాకపోతే ఇంక ఇండియా వెళ్తున్నాము అంటే చిన్న టెన్షన్ ఉంటుంది కదా. సో అండ్ దట్టు ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే అండ్ అక్కడ అవుట్ఫిట్స్ అవన్నీ రెడీ అవుతూ ఉన్నాయి ఫంక్షన్స్ అన్నీ. సో అమ్ముకి ఒక 8 to 9 అవుట్ఫిట్స్ అవుతున్నాయి. అండ్
నాకు కూడా ఒక 7 to 8 శారీస్ అవన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటి కోసం కోఆర్డినేట్ చేసుకుంటా ఇండియాలో నైట్ టైమ్స్, ఎందుకంటే మనకి టైం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఐ హ్యావ్ టు వేకప్ ఇన్ ద నైట్ టైం. సో ఇండియాలో కోఆర్డినేట్ చేయాలి అంటే నైట్ ఎక్కువసేపు మేల్కొని ఉండాలి. సో కొంచెం రెస్ట్లెస్గా అట్లాగా, అందుకని నా ఫేస్ కూడా చాలా టైర్డ్గా ఉంది. ఇండియా సిరీస్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి, బాగుంటుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కవర్ చేస్తాను అన్నీ. మంగళగిరి వెళ్తాను, మంగళగిరి శారీస్కి, అమ్ము ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలి. హైదరాబాద్లో పెళ్ళికి షాపింగ్ ఉంది కొన్ని అండ్ అబ్బాయిల డ్రెస్సెస్ కూడా చూపిస్తాను, ఎందుకంటే ఆశ్రిత్కి, మా హస్బెండ్కి, వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఫంక్షన్ అంటే అవుట్ఫిట్స్ రెడీ అవుతున్నాయి కస్టమైజేషన్. కానీ పెళ్ళికి ఇట్లా వేరే ఈవెంట్స్కి కావాల్సినవన్నీ షాప్ చేయాలి. ఇక్కడ వీళ్ళకి పెద్ద ఏం కలెక్షన్ లేవు క్లోత్స్ మా హస్బెండ్కి అండ్ ఆశ్రిత్కి. సో యా, ఈ షాపింగ్ అంతా ఉంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను చూపించడానికే ట్రై చేస్తాను, బట్ ఫోన్లో మెమరీ అండ్ నా గోప్రోలో మెమరీ ఉండాలి కదా. యా, సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.